11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం గానుగపెంట జెడ్పీహెచ్ఎస్ ప్లస్ ఎంపీఎస్ స్కూల్లో ఉన్నాం. ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది టీచర్స్ మాటల్లో మనం తెలుసుకుందాం. కొన్ని ఆసనాలు మీరు వేయించారు కదా పిల్లలతో, ఒక్కొక్క ఆసనానికి దానివల్ల పిల్లలు కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? విద్యార్థికి ఆసనాలు వేయటం వల్ల ఒక్కొక్క ఆసనానికి 8 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు వేసినటువంటి ఆసనంలో వృక్షాసనం అనేది విద్యార్థి ఎక్కువ పుస్తకాలు మోయటం వల్ల ఎన్నెముక వంగిపోకుండా నిటారుగా శక్తివంతంగా దృఢంగా ఉంటుంది. అలాగే మామూలు తాడాసన అంటే టోస్ పైకెత్తి తర్వాత వచ్చేసి 2 చేతులు కలిపి పైన రక్త ప్రసరణ సరిగా ఉంటుంది. తర్వాత మెదడు శరీరము సమన్వయపరుస్తుంది, దానివల్ల ప్రయోజనం ఉంది. అయితే ఈ యోగా ద్వారా విద్యార్థికి ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సమృద్ధిగా యోగా వల్ల వస్తుంది. ఈ యోగాను మన యొక్క భారత ప్రధాని గారు 2014 జూన్ 21న ఐక్యరాజ్య సమితిలో 177 దేశాల ఆమోదించి ప్రవేశపెట్టారు. అందుకనే మన భారతదేశానికి యోగా ఘనత ప్రధాని మోడీ గారి ద్వారా వచ్చింది. ఈ యోగా ఈనాటిది కాదు, భారత్లో ప్రాచీన కాలం నుంచి అనేక ఋషులు, అనేక మంది యోగులు చేసి మనకు అందించినటువంటి గొప్ప వరం. ఈ యొక్క యోగా చేయటం వల్ల జీవాత్మ ద్వారా పరమాత్మ జీవాత్మ ఒకటే ఏకం చేయటం, ఐక్యపరచటమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సార్ చెప్పండి, ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా అసలు ఈరోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారో మీరు చెప్పండి సార్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మా పాఠశాల అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గానుగపెంటకు సంబంధించినటువంటి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆసనాలు నిర్వహించి వారికి యోగా చేయడం వల్ల ఆరోగ్యంలో వచ్చేటువంటి ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. గత వారం రోజులుగా యోగా దినోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం 3:30 నుంచి 4 గంటల వరకు యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాము. మా పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిమణులు, అలాగే విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ మీరు చెప్పండి సార్ యోగా గురించి. చాలా సంతోషం అండి. మరి విజన్ ఛానల్ న్యూస్ వారు ఈరోజు మా పాఠశాలకు రావటం, మరి ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ తెలియజేయటం మా పాఠశాల తరఫున విజన్ టీవీ ఛానల్ వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, గౌరవ ప్రధానోపాధ్యాయులందరికీ పేరు పేరున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ దేశంలో ఇంటర్నేషనల్ దాదాపు 175 దేశాలు ఈ ప్రపంచంలో యోగా దినోత్సవం జరుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలో, మన రాష్ట్రంలో భారత ప్రధాని, మన ప్రధాని గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావటం, ఆర్కే బీచ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరూ కలిపి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో యోగా దినోత్సవం జరపడం కూడా ఈ రాష్ట్రం చాలా అదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు యోగా అంటే ఇట్ ఈస్ ద పర్సనల్ డిసిప్లైన్. యోగా మీన్స్ ఇట్ ఈస్ ద పర్సనల్ డిసిప్లైన్. అంతేకాకుండా యోగా అంటే మనిషి అంటే మనసు, తర్వాత శరీరం యొక్క సంవిధానాన్ని మనము మనిషి అంటాం. ఆ మనిషి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే యోగా చేయాలి. యోగా అనేది ఈరోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా ఒత్తిళ్లు తగ్గించి అనారోగ్యాలకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటం కోసం యోగా డే అనేటువంటిది ప్రపంచంలోకెల్లా ఈ యోగా డేను ప్రమోట్ చేసినటువంటి దేశం ఏదంటే భారత్. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారత్ 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 అని కలవరిస్తూ ఉన్నాయి. కాబట్టి ద యోగా ప్రమోట్స్
పీస్, డిసిప్లైన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పేషెన్స్, దీస్ ఆర్ ఆల్ ద ప్రమోట్స్ ఫర్ యోగా. ఇవన్నీ యోగా ద్వారా మానవుడు మంచి మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా ఏ విషయాన్నైనా ధైర్యంగా చెయ్యాలంటే మరి ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు దేనివల్ల వస్తాయంటే యోగా ద్వారా వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా మరి మా పాఠశాలకు యుజన్ వారు వచ్చి ఈ పాఠశాల గతంలో ఎంపీ యూపీ స్కూల్గా ఉన్నది, ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గానుగపెంట తర్లుబాడు మండలం, అంతేకాకుండా ప్రైమరీ ప్రాథమిక పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గానుగపెంటగా 2 పాఠశాలలు ఇక్కడ ఉండటం ఈ గ్రామానికి చాలామంది పిల్లలు చదువుకోవడానికి వేరే ఊర్లోకి పోవటానికి వీలు లేకుండా వేరే ఊర్లోకి పోయి చదువుకునేటువంటి కష్టం కూడా తప్పి, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అయితే 8వ తరగతి అయిపోతేనే ఈ ఊర్లో పెళ్లి చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో విద్య తక్కువ. ఈ హై స్కూల్ ఉండటం వల్ల ఆడపిల్లలు 10వ తరగతి వరకు ఇబ్బందులు లేకుండా చదువుకోవటం, ఈ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, ఈ బాల్య వివాహాలు నిరోధించడానికి కానీ ఇలాంటివన్నీ ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడటం వల్ల చాలామందికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రాథమిక విద్యలోనే ఎక్కువ చదువుకోవడానికి 10వ తరగతి చదువుకోవడానికి మరి ఇక్కడ అవకాశం ఉంది. దాన్ని గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకొని ఎక్కువ అక్షరాస్యత శాతం పెరగటానికి, ఎక్కువ విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం కలిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గానుగపెంట తర్లుబాడు మండలం ప్రకాశం జిల్లా అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా.